వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మందకృష్ణ మాదిగ పోరాట ఫలితంగానే కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం. రేపు రాజేష్ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం. ఒకే యాప్ లో కొలువులు, కుశల వార్తలు మరియు వ్యాపార ప్రచారం. రాజేష్ కుటుంబానికి న్యాయం జరగకపోతే జాతీయ స్థాయిలో ఉద్యమానికి శ్రీకారం చుడతామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదోని డివిజన్ లో ముందస్తు అడ్మిషన్ల దందా ఆపాలి, లేని పక్షంలో తీవ్ర ఆందోళనలు. డీఎస్ఎఫ్ హెచ్చరిక. ఆనంద్. జిల్లా ఆసుపత్రికి కేంద్ర నిధులే ఊపిరి పోస్తున్నాయి. సేవ్లాల్ జయంతి వేడుకల్లో బండి సంజయ్ కుమార్. ఎంఆర్పీఎస్ అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో గత 3 నెలలుగా రాజీలేని పోరాటం చేయడం వల్లనే కల్లా రాజేష్ లను డెత్ కారకులైన ఎస్ఐ సిఐల మీద కేసు నమోదు కాబడిందని, అలాగే సిఐని సస్పెండ్ చేసి ఎస్పీ ఆఫీస్ కు అటాచ్ చేయడం జరిగిందని, మరియు రాజేష్ కుటుంబానికి 4.12 లక్షల రూపాయల పరిహారం, ఇల్లు, ప్రభుత్వ ఉద్యోగం లభించిందని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోవింద్ నరేష్ మాదిగ అన్నారు. కోదాడ పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్ల రాజేష్ లాకప్ డెత్ కేసును నీరుగార్చాలని, నిర్వీర్యం చేయాలని అనేక కుట్రలు కుతంత్రాలు జరిగాయన్నారు. అయినప్పటికీ ప్రతి కుట్రను ఛేదించి సమాజం ముందు అనేక సాక్ష్యాధారాలను బయటపెట్టి కర్ల రాజేష్ కేసులో న్యాయం జరిగే విధంగా మందకృష్ణ మాదిగ పోరాటాన్ని ముందుకు నడిపించారని అన్నారు. ఈ పోరాట ఫలితంగానే జాతీయ ఎస్సీ కమిషన్ కేసును స్వీకరించిందని, విచారణ జరిపి తక్షణమే న్యాయం అందించాలని ప్రభుత్వాన్ని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించిందని అన్నారు. జాతీయ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర ఎస్సీ కమిషన్ కూడా కేసు స్వీకరించి విచారణ చేస్తున్నాయని అన్నారు. కోదాడ పట్టణానికి చెందిన మాదిగ యువకుడు కర్ల రాజేష్ మాదిగ పోలీసుల చిత్రహింసల వల్ల ప్రాణాలు కోల్పోయి సరిగ్గా నేటికి 100 రోజులు పూర్తవుతుంది. ఈ 100 రోజుల కాలంలో కర్ల రాజేష్ లాకప్ డెత్ విషయంలో ప్రభుత్వం అన్ని విధాలుగా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ మరణానికి కారకులైనటువంటి పోలీసుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో దశల వారీగా అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఒకవైపు పోరాటాలు చేయడంతో పాటుగా మరోవైపు రాజ్యాంగబద్ధంగా లాకప్ డెత్తులు జరిగినప్పుడు, కస్టోడియల్ డెత్తులు జరిగినప్పుడు ఏ వ్యవస్థలైతే బాధితులకు న్యాయం చేయడానికి ఏర్పాటు చేయబడ్డాయో ఆ వ్యవస్థలన్నింటినీ కదిలించే ప్రయత్నం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు చేయడం జరిగింది. నిజానికి నవంబర్ 16వ తారీఖున కర్ల రాజేష్ లాకప్ డెత్ గురై చనిపోయిన తర్వాత మొదటి వారం రోజుల్లోనే ఈ కేసును పోలీస్ శాఖ కానీ ప్రభుత్వం కానీ అన్ని కోణాల్లో దీన్ని కనుమరుగు చేసే ప్రయత్నం చేయడం జరిగింది. కర్ల రాజేష్ మరణం వెనుక ఉన్న వాస్తవాలు సమాజం బయటికి రాకుండా చేయడం కోసం, కర్ల రాజేష్కు ఆయన లాకప్ డెత్కు కారణమైనటువంటి పోలీస్ వ్యవస్థ బయటికి రాకుండా ఉండడం కోసం అనేక కుట్రలు కుతంత్రాలు చేసి ఆయన మరణాన్ని సజీవంగా సమాధి చేసే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే మందకృష్ణ మాదిగ గారు ఈ సంఘటన మీద ఎంట్రీ అయ్యిండో, ఎప్పుడైతే మందకృష్ణ మాదిగ గారు కర్ల రాజేష్ ఇంటికి పరామర్శ కోసం రావడం జరిగిందో, అప్పటి నుండి కర్ల రాజేష్ సంబంధించినటువంటి లాకప్ డెత్ ఘటన నూతన రూపంలోకి ప్రవేశించింది. ఆనాటి నుండే ఈ అంశం మీద పోరాటం మొదలైంది. అప్పటి వరకు కర్ల రాజేష్ లాకప్ డెత్ మీద ఏ విధమైనటువంటి కేసు పెట్టలేదు, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
రాజ్యాంగబద్ధంగా ఉన్న ఏ వ్యవస్థ స్పందించలేదు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మొదలుకుంటే ఏ ఒక్కరిలోనూ ఎలాంటి చలనం లేదు. కానీ మందకృష్ణ మాదిగ గారు నవంబర్ 26వ తారీఖున కర్ల లలితమ్మను పరామర్శించిన తర్వాత, కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత, బంధుమిత్రులతో మాట్లాడిన తర్వాత, సంఘటన యొక్క వివరాలను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత, వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత దీని మీద ఉద్యమ కార్యాచరణ తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. నవంబర్ 26వ తారీఖున మందకృష్ణ మాదిగ గారు ఉద్యమాన్ని పిలిపించడం జరిగింది. కర్ల రాజేష్ లాకప్ డెత్ ఘటనలో నిందితులు ఎవరున్నా, వాళ్ళు ఏ స్థాయి వాళ్ళైనా సాంకేతికతను సామాన్యుడికి చేరవేస్తూ గ్రామీణ మరియు పట్టణ ప్రజల అవసరాలన్నిటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చేలా పల్లె యాప్ అని ఆవిష్కృతమైంది. అభ్యర్థుల కోసం ఉద్యోగ సమాచారం, విద్యార్థుల కోసం స్కాలర్షిప్లు, చిరు వ్యాపారుల కోసం తక్కువ ధరకే అడ్వైజింగ్ మరియు క్రియేటివ్ పోస్టర్ డిజైనింగ్ వంటి వినూత్న ఫీచర్లతో ఈ యాప్ రూపొందింది. కంటెస్టెడ్ ఎమ్మెల్యే పురమల్ల శ్రీనివాస్ దార్శనికతతో రెజోనిరా టెక్నాలజీ ఈ ఆల్ ఇన్ వన్ ప్లాట్ఫామ్ ను అభివృద్ధి చేసింది. ఎవ్రీవన్, నేను CEO రెజోనిరా టెక్నాలజీస్. నాతో పాటు ఉనుకొండ సాయి సుమన్ గారు ఉన్నారు. తను ఈ యాప్కి ఒక ఐడియా తీసుకొచ్చారు, పల్లె అనే యాప్. ఈ యాప్ ఐడియా ఏంటి అంటే, లోకల్ న్యూస్ ఛానల్ యాప్. మనం ఎక్కడెక్కడో ఉంటున్నాం, చదువుకొని ఎక్కడో తిరుగుతున్నాము జాబ్ పరంగా, కానీ మన ఊర్లో వార్తలు ఏమవుతున్నాయో మనకి అర్థం అవుతలేవు. దాని విషయంలో ఈ యాప్లో ఏంటంటే, మనం ఎక్కడ ఉన్నా, మన వాడలో, మన ఊర్లో ఏం జరుగుతుందని ప్రతి ఒక్కటి మనం అప్డేట్ తెలుసుకోవచ్చు. జాబ్ నోటిఫికేషన్స్, మెయిన్గా మన జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఎక్కడెక్కడో సైట్స్లో రిజిస్టర్ అవ్వడము, ఏదో యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడం, కానీ ఏదో ఒకటి మనం మిస్ అవుతుంది. హాయ్ ఎవ్రీవన్, మై సెల్ఫ్ సాయి సుమంత్ ఉనుకొండ. ఈ పల్లె యాప్ అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది అంటే, సపోజ్ మనము ఒక పోస్టర్ డిజైన్ చేయాలనుకుంటే మనం ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుంటాం. అదే మనకు ఒక జాబ్ గురించి సెర్చ్ చేయాలంటే ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుంటాం. అదే రియల్ ఎస్టేట్ సంబంధించి చూడాలంటే ఒక యాప్ ఇన్స్టాల్ చేస్తాం. సో ఇలా ఒక ఫోన్లో మల్టిపుల్ యాప్స్ అనేది మల్టీపర్పస్గా యూజ్ చేసేది, ఆల్ కాంబైన్. కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం జరగకపోతే జాతీయ స్థాయిలో ఉద్యమానికి శ్రీకారం చుడతామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం కోదడ పట్టణంలోని ఇటీవల లాకప్ డెత్ లో మృతి చెందిన కర్ల రాజేష్ కుటుంబాన్ని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, గాదారి కిషోర్, కంచర్ల భూపాల్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లతో కలిసి తల్లి లలితమ్మను ఆయన పరామర్శించారు. రాజేష్ మృతికి కారకులైన పోలీసు యంత్రాంగంపై చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన వారిని ఎందుకు కాపాడుతున్నారో జవాబు చెప్పాలన్నారు. దుర్మార్గానికి ఒడిగట్టిన డీఎస్పీ, సిఐ, ఎస్ఐలను విధుల నుండి సస్పెండ్ చేయాలన్నారు. డీఎస్పీపై చర్యలు తీసుకోకుండా స్థానిక మంత్రి సివిల్ సప్లై శాఖలో పదోన్నతి కల్పించడం వెనకాల ఆంతర్యం ఏంటని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో లాకప్ డెత్ లో మృతి చెందిన మరియమ్మ కేసులో పూర్తి న్యాయం చేశామన్నారు. తల్లికి కలిగిన శోభకి, ఆ కుటుంబానికి కలిగిన నష్టానికి నిజానికి ఎన్ని డబ్బులు ఇచ్చినా వారి నష్టాన్ని మనం పూడ్చలేము. కానీ అమానవీయంగా లాకప్ డెత్ చేయడమే కాకుండా ఇంకా అధికారులను కాపాడుతున్న దుర్మార్గమైన ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా, మీరు కనుక స్పందించకపోతే కర్ల రాజేష్ గారి వ్యవహారంలో శాసనసభలో, శాసన మండలిలో కూడా తప్పకుండా మిమ్మల్ని నిలదీస్తాం. ఈ దళిత యువకుడి హత్య ఏదైతే మరి పోలీస్ స్టేషన్లో, పోలీస్ కస్టడీలో జరిగిందో, అవసరమైతే దీన్ని ఢిల్లీ స్థాయి దాకా కూడా తీసుకొని పోతాం. NHRC ఉంది, ఢిల్లీలో కూడా మానవ హక్కుల సంఘం ఉంది, అట్లాగే ఢిల్లీలో కూడా ఉన్న SC కమిషన్ దాకా కూడా దీన్ని తీసుకొని పోతాం. మీరు గనక ఆ ముగ్గురు అధికారులు ఎవరైతే బాధ్యులో వారిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయకపోతే మళ్ళీ దాదాపు 10 రోజుల పాటు తల్లడిల్లిన కుటుంబం మొత్తం ఆదాయపడ్డా పట్టించుకోలేదు. మరి ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయి, వదిలిపెట్టండి, మీకు ఏం కావాలంటే అది చేస్తాము. ఏమన్నా తప్పు జరిగింది అంటే దానికి తప్పకుండా రికవరీ కానీ సిద్ధమని చెప్తే కూడా మరి నిర్దయగా, నిర్దాక్షిణ్యంగా రాజకీయ ఒత్తిళ్లు ఏవైతే వచ్చినాయో వాటికి అనుగుణంగా ఆ తప్పుని బలి తీసుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులు, కాంగ్రెస్ పార్టీ యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ పార్టీ
డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆధుని డివిజన్ లో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేషన్ విద్యా సంస్థలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రెస్ మీట్ ను ఉద్దేశించి డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ మార్గదర్శకాలను తుంగలు తొక్కుతూ ఇష్టానుసారంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారులు నిద్రమత్తులో ఉన్నారా లేక కేవలం కుర్చీలకే పరిమితమయ్యారా అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అక్రమాలు కొనసాగితే డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే సంబంధిత విద్యా సంస్థల వద్దకే వెళ్లి నిరసనలు చేపట్టి ఉన్నతాధికారులకు పరిస్థితులను వివరించనున్నట్లు తెలిపారు. అనేసి నెక్స్ట్ వచ్చే అకాడమిక్ ఇయర్ అడ్మిషన్లు మీరు ముందస్తుగానే ఏ విధంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏ విధంగా అడ్మిషన్లు నిర్వహిస్తారో పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్లకు ఇవాళ టీచర్లకు చెప్పి ఒక్కొక్కరికి ఇన్ని అడ్మిషన్లు అని చెప్పేసి నెక్స్ట్ వచ్చే అకాడమిక్ ఇయర్ అడ్మిషన్లు ముందస్తుగానే మరి ఇది చేపించడము, మరి టీచర్స్ కూడా ఒత్తిడి తీసుకురావడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి. మరి జిల్లా విద్యాశాఖ అధికారులకు ఒకటే తెలియజేస్తా ఉన్నాం, రానున్న రోజుల్లో కూడా రేపు ఏ కళాశాలలో కానీ ఏ విద్యా సంస్థలో వెంటిలేటర్ పై ఉన్న ఈ ఆసుపత్రికి ఎన్హెచ్ఎం నిధులు ప్రాణం పోస్తున్నాయి. నేను ఎంపీగా ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ఆసుపత్రిలో పేద రోగుల వైద్యానికి ఉపయోగపడే పరికరాలను అందించడంలో నా వంతు సహకారాన్ని సంపూర్ణంగా అందిస్తున్నాను. జిల్లా ఆసుపత్రికి ఆధునిక పరికరాలు అందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేదలకు మరింత మెరుగైన వైద్యం అందించడమే తన లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం కరీంనగర్లోని జిల్లా ఆసుపత్రిలో సిఎస్ఆర్ నిధులతో అందించిన వైద్య ఉపకరణాలని ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇక్కడ వైద్య సేవలు మరింత నాణ్యంగా అందించేందుకు ఎన్డీపీసీ సహకారంతో ఉపకరణాలను అందించానని తెలిపారు. ఇంకొన్ని పరికరాలు కావాలని స్థానిక ఆసుపత్రి వర్గాలు కోరారని, త్వరలోనే వాటిని అందించడానికి చొరవ చూపుతానని హామీ. సనాతన ధర్మ రక్షకుడిగా, హిందూ సమాజానికి ఆరాధ్య దైవంగా శ్రీ 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 సంత్ సేవ్లాల్ మహారాజ్ అన్ని తరాలకు ఆదర్శనీయుడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ లో నిర్వహించిన సేవ్లాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. బీజేపీ సిద్ధాంతాలు, సేవ్లాల్ మహారాజ్ ఆలోచనలు ఒకే విధంగా ఉండేవని, ఆయన సనాతన ధర్మాన్ని రక్షించిన తీరు ఆదర్శనీయమని సంజయ్ అన్నారు. తన పాదయాత్ర సమయంలో గిరిజన తండాలో ఎక్కువగా పర్యటించానని, వారి కష్ట సుఖాలు తనకు తెలుసన్నారు. కేంద్రంలో మోడీ సర్కారు బంజారాల అభ్యున్నతికి పాటు పడుతుందని చెప్పారు. మహారాష్ట్రలో సేవ్లాల్ మహారాజ్ దేవాలయాన్ని నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనూ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంతో పాటు బడ్జెట్ అందించిన ఘనత తమ ప్రభుత్వానిదని కొనియాడారు. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. మందకృష్ణ మాదిగ పోరాట ఫలితంగానే కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం. రేపు రాజేష్ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం. ఒకే యాప్లో కొలువులు, కుశల వార్తలు మరియు వ్యాపార ప్రచారం. కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం జరగకపోతే జాతీయ స్థాయిలో ఉద్యమానికి శ్రీకారం చుడతామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదోని డివిజన్ లో ముందస్తు అడ్మిషన్ల దందా ఆపాలి, లేని పక్షంలో తీవ్ర ఆందోళనలు. డిఎస్ఎఫ్ హెచ్చరిక.
జిల్లా ఆసుపత్రికి కేంద్ర నిధులే ఊపిరి పోస్తున్నాయి. సేవ్లాల్ జయంతి వేడుకల్లో బండి సంజయ్ కుమార్.